नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते। సిటీ శ్రావణ కార్యక్రమానికి స్వాగతం. మరి శ్రావణ మాసం వచ్చేసింది. మరి శ్రావణ మాసం అలాగే కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసాలు. మరి ఈ శ్రావణ మాసంలో మనం అందరం కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. మరి చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఉంటున్న గీత గారు. వారింటికి వచ్చేసాము. మరి వారిని కలుద్దామా? రండి. శ్రావణ శుక్రవారం సందర్భంగా మరి ఈ శ్రావణ మాసంలో ముత్తైదులందరూ కూడా చక్కగా అమ్మవారిని పూజించుకుంటున్నారు. మరి సిటీ విజన్ తరపున మరి శ్రావణ మాసం సందర్భంగా సికింద్రాబాద్లో ఉంటున్న గీత గారు మనల్ని ఆహ్వానించారు. మరి లక్ష్మీదేవిగా ఆవిడ ఆహ్వానించారు. మరి ఆవిడకి వాయనం ఇద్దామా? బాగున్నారండి? ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. చాలా చక్కగా మీరు చక్కగా పిలిచారు. మరి వాయనం తీసుకొని వచ్చేసాను. మీకు బొట్టు పెడతాను నేను. మరి శ్రావణ మాసం సందర్భంగా మరి గీత గారింటికి వచ్చేసాము. ఆవిడకి చక్కగా మరి ఎంతో అందంగా అలంకరించింది అమ్మవారిని, కానీ తన పూజ గది కానీ చాలా చాలా బాగుంది. మరి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకుంటున్నారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. గీత గారు హాయ్ అండి. అంటే మామూలుగా వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత, అంటే లక్ష్మీదేవి యొక్క విశిష్టత ఏంటి, అసలు మీరు ఎలా జరుపుకుంటారు? వరలక్ష్మి వ్రతము ఇలాగే మార్నింగ్ కాలకృత్యాలు తీసుకొని ఇళ్ళకి చక్కగా ముగ్గులు పెట్టి అమ్మవారిని నిలుపుతాము, కలశం పెడతాము, అమ్మవారిని పెట్టి అలంకారం అది చేస్తాం, పువ్వులు అవిను. యాక్చువల్లీ మెయిన్గా అన్ని రకాల పువ్వులు తీసుకొస్తాం అనమాట. నైవేద్యాలు అవి పెడతాం, 9 రకాల నైవేద్యాలు పెడతాం. శనగలు అవి కొబ్బరికాయ పళ్ళు అన్నీ వాయనం ఇస్తాం అనమాట. ఈ బూరెలు అవి కూడా వాయనం ఇస్తాం. అంటే మామూలుగా మీకు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మవారి పూజ ఎలా చేసుకున్నారు? అంటే ఒక్కొక్కళ్ళు అమ్మవారి ఇంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. అత్తగారింట్లో పెళ్ళైన తర్వాత అత్తగారింటి పద్ధతులన్నీ ఉంటాయి. అమ్మవారిది మొహం పెట్టుకుంటాం అనమాట. పెళ్ళికి ముందు మా అమ్మగారు వాళ్ళు ఏంటంటే బియ్యం పిండితోటి ముక్కు చెవులు చేసేవారు.
ఈ పెళ్ళయిన తర్వాత మా అత్తగారు వాళ్ళకి అది లేదు, మామూలుగా అమ్మవారిది మొహం ఫేస్ ఉంటుంది, అది పెడతాం అనమాట. పెట్టి అన్నీ మాత్రం నగలు అన్నీ కూడా బాగా అలంకారం చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఒక కొత్తది ఏదైనా గోల్డ్ది తీసుకుంటుంటారు. ఖచ్చితంగా అమ్మవారికి పెట్టి తర్వాత మళ్ళీ మీరు ధరిస్తారు. మనం ధరించి పెట్టుకోండి, ముందు అమ్మవారికి పెడతాం అనమాట. చీర నగ కానీ ఏదన్నా ఒక వస్తువు, గోల్డ్ వస్తువు వేసుకుంటాం. ఇంట్లో మీకు ఎలా సపోర్ట్ ఉందంటే, ముఖ్యంగా పూజలు అంటే ఎక్కువ టైం తీసుకుంటాం మనం భోజనం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం భోజనం చేసే వరకు 3-4 అయిపోద్ది. ఇంట్లో ఎలా ఉంటుంది అసలు? ఎంకరేజ్ చేస్తారండి. ఈయనకు కూడా చాలా ఇష్టం పూజలు, అలంకారం. అసలు ఆయనతో వెనకాలే ఉంటారు. అన్ని పూజలు అలంకారాలు అయితే పువ్వులు అవి తీసుకురావడం, మొజంజాయికి వెళ్ళి తీసుకొస్తారు పువ్వులు. అంత ఇంట్రెస్ట్ అనమాట, చాలా ఇష్టం. అలంకారాలన్నీ కూడా మోస్ట్లీ ఈయన చేస్తూ ఉంటారు. నాకు ఒక ఇంచుమించుగా 2 days ఫుల్ దీనికే ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. చీర కట్టడం అన్ని కూర్చోబెట్టి అమ్మవారిని అలా చేస్తూ ఉంటాను. ఏమేమి నైవేద్యాలు పెడతారు ఎక్కువగా? 9 రకాల పిండి వంటలు చేస్తాను అండి. అన్ని రకాలు పాకం, గారెలు, ఆ రోజు ఏది స్పెషల్గా అనిపిస్తే అది చేస్తూ ఉంటాను. జనరల్గా పూరీలు, మిరపకాయ బజ్జీలు, అలా వెరైటీస్ చేస్తూ ఉంటాను. ముత్తైదులను పిలవడము, అలాగే వాళ్ళకి తాంబూలం ఇవ్వడము, ముఖ్యంగా తాంబూలంలో ఏమేమి ఇస్తుంటారు? తాంబూలంలో కంపల్సరీగా మేము మా ఇంటి అలవాటు కొబ్బరికాయ పెడతాం అనమాట. పూర్ణఫలం అంటారు కదా, కొబ్బరికాయ, జాకెట్టు, వస్త్రం, అలాగా శనగలు, పండు, తాంబూలం పెడతాము కంపల్సరీ. ఏదైనా చక్కటి పాట పాడతారా? ష్యూర్. ఇది మా అత్తగారు పాడేవారు ఎక్కువగాను, అన్నమాచార్య కీర్తన. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. జలజాక్షి మోమునకు జక్కవకు చమ్ములకు జలజాక్షి మోమునకు జక్కవకు చమ్ములకు నెలకొన్న కర్పూరపు నీరాజనం నీరాజనం నీరాజనం. చాలా చాలా బాగా పాడారు. చక్కటి అమ్మవారి పాట, చాలా మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు. మరి గీత గారి ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చేసారు, మరి వాయినాలు తీసుకోవడానికి వచ్చేసారు. మరి నాతో పాటు మరి అందంగా ముస్తాబయ్యారు. మరి వారిలో లక్ష్మీ మల్లిక గారు చక్కటి పాట పాడి వినిపిస్తారట. మరి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, గీత నా ఫ్రెండ్, వాళ్ళ ఇంటికి వచ్చాము ఈరోజు. నా పేరు లక్ష్మీ మల్లిక. నేను అమ్మవారి పాట ఒకటి పాడతాను. మంగళమోహరి మంగళమోహరి మంగళమిదే గునుమా రామాధవ మంగళమిదే గునుమా. సుందరి మహాలక్ష్మి సొగసుగదరి చేరి అందము సేయగను రామాధవ అందము సేయగను. మంగళమోహరి మంగళమోహరి మంగళమిదే గునుమా. పతిపుత్రవతులైన పరమ పతివ్రత హారతి పటగను శుభాకర హారతి పటగను. మంగళమోహరి మంగళమోహరి మంగళమిదే గునుమా రామాధవ మంగళమిదే గునుమా. ఆంగిరసాది మహామునివరులెల్ల ఆశీర్వదింపగను గుణాలయ ఆశీర్వదింపగను. మంగళమోహరి మంగళమోహరి మంగళమిదే గునుమా.
ఇలగన ప్రతాప కుల కృష్ణమూర్తి శాస్త్రి ఋతులను నోనరింపన్ శృతీశ్వర ఋతులను నోనరింపన్ శృతీశ్వర ఋతులను నోనరింపన్ మంగళమోహరి మంగళమోహరి మంగళమిదే గునుమా రామాధవ మంగళమిదే గునుమా. థ్యాంక్ యూ అండి. లక్ష్మీ మల్లిక గారు మరి చక్కటి అమ్మవారి పాట పాడారు, చాలా చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. మరి ఇక్కడ గీత గారి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు, మరి వారు కూడా ఏం చేస్తారు, అలా గీత గారి ఫ్రెండ్స్ కూడా చాలా కిట్టి పార్టీస్ అలాగే చక్కటి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారంట. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి, నా పేరు సునీతారాణి, గీత ఫ్రెండ్ని నేను. ఈరోజు అమ్మవారి అలంకరణ చాలా బాగా చేశారు గీత గారు. ఇక్కడ వాయినం ఇవ్వడానికి పిలిచారు, రథానికి అటెండ్ అయ్యి వాయినం తీసుకెళ్ళడానికి గీత వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము కిట్టి పార్టీలు చేసుకుంటాము, అప్పుడప్పుడు కలుస్తాము, బాగా ఎంజాయ్ చేస్తాము. లలితా సహస్రనామాలు అందరు గ్రూప్ జాయిన్ అయ్యి లలితా సహస్రనామాలు అటెండ్ అవుతాము, చదువుకొని అందరము చక్కగా కలుస్తూ ఎంజాయ్ చేస్తాము, అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాము. మేము కూడా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తామండి. అందరిలాగానే అమ్మవారిని ముస్తాబు చేసి అన్ని పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి మంచిగా కథ విని అన్ని ఆరతి పాటలు పాడుకొని చాలా చక్కగా చేసుకుంటామండి. హడావిడి ఉంటుందండి మొత్తం ఆ రోజంతా. మేమందరం కలిసి వినాయక చవితి రోజు కూడా వినాయకుడిని పెట్టి 9 days చక్కగా వినాయకుడికి నవరాత్రులు అన్నీ జరుపుకొని హడావిడిగా చాలా అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ చక్కగా చేసుకుంటామండి. మరి గీతా గారు అమ్మవారికి ఎలాంటి అలంకరణ చేస్తారో, మరి ఏం షాపింగ్ చేశారో తెలుసుకుందాం. గీత గారు, మరి అమ్మవారికి శారీ కొనాలి, అలాగే రూపు కూడా కొంటూ ఉంటారు కదా, మీరేం కొన్నారు, ఎలా అలంకరిస్తారు? మేము కూడా అలాగేనండి. ప్రతి సంవత్సరము కొత్త చీర తీసుకుంటాను, అలాగే వీలైనంత వరకు ఏదో ఒకటి గోల్డ్ ఐటమ్ తీసుకుంటూ ఉంటాను. ఇయర్ రింగ్స్ తీసుకున్నాము, సో పట్టు చీర తీసుకున్నాము, అవి పెట్టి పూజ చేసుకుంటాం అన్నమాట. అవి తర్వాత నేను కట్టుకుంటాను సాయంత్రం. మనం ఏ శుభకార్యం చేసినా ఏంటి ఆడపడుచులు ఉంటే ఓకే, ఆడపడుచులను కూడా ఆహ్వానిస్తూ ఉంటాం కదా, మామూలుగా వస్తూ ఉంటారా మీ ఆడపడుచులు? తప్పకుండా వస్తారండి. నాకు ఒక ఆడపడుచు ఉన్నారు, వాళ్ళు కాక మా వారి పిన్ని గారు అమ్మాయిలు కూడా 2 ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇష్టం అన్నయ్య అనేసి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. 2-3 ఆడపడుచులు వస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతంతో పాటు ఈ మాసం అంతా కూడా ఏదో రకంగా పూజలు చేస్తూనే ఉంటాం కాబట్టి ఎలా చేస్తూ ఉంటారు మీరు? ఈ మాసం అంతా కూడా ఇంచుమించుగా అన్నీ శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు, శ్రావణ శనివారం అన్నీ కూడా విశిష్టమైనవి కాబట్టి అన్నీ ప్రతిరోజు ఉంటుంది. మా వారు కూడా బాగా చేస్తారు పూజలు. గీత గారు, అంటే మనం అమ్మవారిని అలంకరించడానికి ఎన్నో ఐటమ్స్ కొంటూ ఉంటాము, రూపు కొంటాము, వాటికి రకరకాల ఫ్లవర్స్ కొంటాము. మీరు ఎక్కడ కొంటారు, ఎలాంటి షాపింగ్ చేస్తారు? జనరల్గా పువ్వులు ఎక్కువగా మొజంచాహి మార్కెట్ నుంచి తీసుకొస్తారండి. ఎక్కువ బాగా దొరుకుతాయి కదా, అన్ని రకాల పువ్వులు తీసుకొస్తారు. అలాగే చీరలు అవి కూడా మామూలుగా మనకు తెలిసిందే కదా, షాపింగ్ చేస్తారు. ఎంత టైం పడుతుంది అమ్మవారి అలంకరణకి మీకు? ఇంచుమించుగా ఒక రోజంతా పడుతుందండి. ముందు రోజే మొదలు పెడతాను నేను అలంకారానికి, అన్నీ రెడీ చేసుకోవడము అవన్నీ కూడాను. మామూలు ఉపవాసం ఉంటారా పూజ అయ్యే వరకు? పూజ అయ్యే వరకు ఉపవాసం ఉంటాం. మార్నింగ్ పిండి వంటలు వండి అన్ని నైవేద్యం పెట్టే వరకు కూడా వ్రతం కథ పూజ అన్నీ అయిన తర్వాత అప్పటి వరకు కూడా ఉపవాసం ఉంటాము. సిటీలో శ్రావణం ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते
स्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र విరామం అనంతరం సిటీలో శ్రావణం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వరలక్ష్మి వ్రతం అనగానే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కాబట్టి అసలు వాయినాలు ఎలా ఇస్తారో మరి గీత గారిని అడుగుదాం. గీత గారు, అసలు వాయినం పద్ధతి ఎలా ఉంటుంది? వాయినం ఇచ్చేవాళ్ళు అడుగుతారనమాట. ఇస్తున్నమ్మ వాయినం అంటే తీసుకునే వాళ్ళు పుచ్చుకున్నమ్మ వాయినం అంటారు. అలాగే నేను ఎవరికి వాయినం ఇస్తున్నానమ్మా అంటే నేనమ్మ మంగళగౌరి దేవిని అంటారు. అలాగా వరలక్ష్మీదేవిని అని కూడా అనుకుంటారు. కోరితిని వరం ఇస్తుని వరం అంటారు. ఇది వాయినం ఇచ్చుకుంటూ ఉంటాం అనమాట. శనగలు అవన్నీ పెడతాం కదా, అందులో కొబ్బరికాయ జాకెట్ బస్ అన్నీ మనం వీలైనవన్నీ పెడుతూ ఉంటాము. ఇచ్చి వాయినం ఇస్తాం అనమాట. పూజా విధానం చక్కగా ఎలా అలంకరిస్తారో బాగా వివరించారు. అయితే ముఖ్యంగా మా సిటీ విజన్లో ఏ కార్యక్రమాలు చూస్తూ ఉంటారు? మీ సిటీ విజన్లో మోస్ట్లీ ఎక్కువ పాటలు వింటూ ఉంటానండి. మాకు యాక్చువల్లీ స్టార్ మేకర్ సింగర్స్ మేము అంత గ్రూప్ ఉంది. సో ఆ పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్. పాడుతూ ఉంటాము, వింటూ ఉంటాము, బాగా వింటాం పాటలు వింటూ కూడా పని చేసుకుంటూ ఉంటాము. సో మోస్ట్లీ అండ్ న్యూస్ అది కూడా చూస్తాము. ఇప్పుడు షాపింగ్ కూడా వస్తున్నాయి కదా, సో డిస్కౌంట్స్ అవి కూడా బాగా తెలుస్తాయి మనకి. లేడీస్కి మెయిన్గా చాలా ఇంట్రెస్ట్ కదా, సో అవన్నీ కూడా చూస్తుంటామండి. మరి మీకోసం తెచ్చిన శారీ ఒకసారి వేసుకుందామా? ఓకే. మరి శారీ ఎలా ఉందో గీత గారిని అడుగుదాం. గీత గారు, శారీ ఎలా ఉంది? పీకాక్ గ్రీన్ చాలా బాగుందండి. కలర్ కూడా చాలా నచ్చింది నాకు. చాలా మంచిది ఉందండి, బట్ వేరే షేడ్ ఉంది. చాలా బాగుందండి. ఓకే. మరి అమ్మవారి శారీ ఎలా సెలెక్ట్ చేస్తారు? అమ్మవారి శారీస్ జనరల్గా కట్టేవి చక్కగా మంచి బ్రైట్ కలర్స్ అండ్ ఇలాగా కుందన్స్ అవి ఉన్నవి, అందంగా ఉన్నవి, అంచులు ఉన్నవి, బార్డర్ ఉన్నవి, అలాంటివి సెలెక్ట్ చేస్తాను. అంటే బింది మీద అమ్మవారిని పెడతాం అనమాట. ఆ హైట్ వచ్చేలాగా సెట్ చేసి చీర మడతలు అవి పెడతాము. సో అలా కడతానండి చీరలు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మరి సిటీ విజన్ వారి తరఫున ఈ బ్యూటిఫుల్ శారీ, మరి పండుగ రోజు ఇలా మంచి శారీ తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇలాగ మీరు రావడం అది కూడాను, చీర ఇవ్వడము అమ్మవారు ఆశీర్వాదం అనుకుంటాను నేను. చాలా ధన్యవాదాలండి. వాణి దయామయీ విమల భాషిణి విరించి రాణి వాణి నాదమయీ ఆనందరూపిణి నారద జననీ వరనారీమణి వాణి దయామయీ విమల భాషిణి విరించి రాణి వాణి నిండు మనముతో ఏకాగ్రతతో నిరంతరముని ధ్యానము సేతుము. నిండు మనముతో ఏకాగ్రతతో నిరంతరముని ధ్యానము సేతుము. వరములనిచ్చే వరప్రదాయని కరుణతో మమ్ము కావుము తల్లి వాణి దయామయీ విమల భాషిణి విరించి రాణి వాణి నాదమయీ ఆనందరూపిణి నారద జననీ వరనారీమణి వాణి దయామయీ విమల భాషిణి విరించి రాణి వాణి. థ్యాంక్ యూ అండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా
ఘనముల చిరునగౌల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ జగముల చిరునగౌల పరిపాలించే జననీ అనయము మిము కనికరమున కాపాడే జననీ మనసే నీవసమై స్మరణే జీవనమై మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వర్ మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తల్కుల కల్మా జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. తన్వి, నేను 5th క్లాస్లో చదువుకుంటున్నాను. నమో శారదా నమో శారదా నమో శారదా మాతా నమో శారదా నమో శారదా నమో శారదా మాతా నమో శారదా నమో శారదా నమో శారదా మాతా హే విద్యా బుద్ధి ప్రదాయిని హే విద్యా బుద్ధి ప్రదాయిని మా వీణా పుస్తకదారిణి భవభంజని మనోరంజని శారదా మాతా నమో శారదా నమో శారదా నమో శారదా మాతా. సిటీలో శ్రావణం. మరి సికింద్రాబాద్లో ఉంటున్న గీత గారి ఇంటికి వచ్చేసాము, వారితో మాట్లాడాము. వారి ఫ్రెండ్స్ వారు చేసుకున్న పూజా విధానం అలాగే లక్ష్మీ అలంకారం గురించి చక్కగా ఎంతో అద్భుతంగా వివరించారు. అలాగే వాయనం కూడా తీసుకున్నారు. చాలా అద్భుతమైన పాటలు వినిపించారు. మరి వారందరికీ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते